యువత ఏంటి అని అంటే వారి యొక్క మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్ లేకుండా, ఇటు వావి వరుసలు లేకుండా తల్లిదండ్రులని అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చంపేటువంటి సిచ్యువేషన్స్కి ఎదుగుతున్నారు. తాజాగా ప్రొద్దుటూరులో ఒక అబ్బాయి డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మదర్ని చంపేసిన సిచ్యువేషన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ విషయాల గురించి కూడా మాట్లాడడానికి పద్మ కమలాకర్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. యువత ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగడుతున్నారు? మానసిక సమస్యలు అనేవి ఒక్కొక్కసారి చెప్పలేం. ఎప్పుడు ఎక్కడ చంపేసినా మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి ఫేస్లో అసలు చనిపోయారని కానీ బాధ కానీ బెంగ కానీ ఏమీ ఉండదు. అంటే ఆ లక్షణం ఏంటంటే నిజానికి సైకలాజికల్ ఇష్యూస్ అంటే నిజంగానే పిచ్చి ఒక్కటేనా, లేకపోతే దానికి సైకలాజికల్ ఇష్యూస్ని బట్టి ఏమైనా స్టేజెస్ ఉంటాయా? సైకియాట్రీలో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి, సైకోటిక్, న్యూరోటిక్. పక్క వాళ్ళతోటి కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ కంపారిజన్ అనేది కూడా అసలు పిల్లల పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? నేను కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు, పేరెంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు పేరెంట్స్ యొక్క హై ఎక్స్పెక్టేషన్స్ వల్లనే వీళ్ళు ఈజీ మనీకి ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అంటే ఇక్కడ మనీ ఎందుకు అవసరం? ఎలా ఉంటుందంటే ఫస్ట్లో ఈ యాప్స్ అనేవి పిల్లలకి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. ఈ మధ్య కాలంలో మనం చాలా రోజుల క్రింద చూసాము, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా యువత ఏంటి అని అంటే వారి యొక్క మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్ లేకుండా, లేదంటే వాళ్ళు ఉంటున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ అయినా కానివ్వండి, ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారంటే మనీ కోసం ఇటు వావి వరుసలు లేకుండా తల్లిదండ్రులని అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చంపేటువంటి సిచ్యువేషన్స్కి ఎదుగుతున్నారు. తాజాగా ప్రొద్దుటూరులో ఒక అబ్బాయి డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మదర్ని చంపేసిన సిచ్యువేషన్ని కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులు అసలు ఎందుకు వస్తున్నాయి? యువత ఎందుకు ఇంత దారుణాలకు ఒడిగడుతున్నారు? అసలు వీటి వెనుక ఉన్నటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి? అసలు ఈ సైకలాజికల్ ఇష్యూస్ని ఎందుకు బయటికి చెప్పుకోలేకపోతున్నారు? ఇవన్నీ విషయాల గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ పద్మ కమలాకర్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో మ్యామ్, అంటే ఇదేం కొత్త విషయం కాదు, అంటే మనం చాలా సిచ్యువేషన్స్లలో చూసాము. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకటి ఏంటంటే, నిన్న ప్రొద్దుటూరులో ఒక అబ్బాయి వాళ్ళ మదర్ని మనీ కోసం చంపడం అయితే జరిగింది. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు యువత ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగడుతున్నారు? మానసిక సమస్యలు అనేవి ఒక్కొక్కసారి చెప్పలేం. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో చెప్పలేం. బట్ ఇవి 2 రకాలు నాన్న, సైకోటిక్, న్యూరోటిక్. సైకోటిక్ అనేది ఏంటంటే జెనెటికల్గా రావచ్చు. ప్రెగ్నెంట్ టైంలో మదర్ సఫర్ అయినా, మెడిసిన్ ఎక్కువ తీసుకున్నా రావడానికి అవకాశం ఉంది. న్యూరోటిక్ ఏంటంటే చుట్టూ ఉండే అట్మాస్ఫియర్, అంటే 70% చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు అక్కడ అబ్బాయి మనీ కోసం చంపేశాడు అంటే, చంపేసినా మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి ఫేస్లో అసలు మదర్ చనిపోయారని కానీ బాధ కానీ బెంగ కానీ ఏమీ ఉండదు. అంటే ఆ లక్షణం ఏంటంటే సైకోటిక్ లక్షణం. ఓకే, అది జనరల్గా ఏంటంటే చిన్నప్పుడు చేతికి దెబ్బ తగిలినా లేకపోతే పడిపోయినా వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. అవును. అదే డల్గా ఉన్నా, వాడు సరిగ్గా బిహేవియర్ సరిగ్గా లేకపోయినా, టీచర్స్ని తిడుతున్నా, ఫ్రెండ్స్ని కొడుతున్నా, పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఏదో క్యాజువల్గా చేస్తున్నాడులే, సెటర్డ్ అయిపోతాడులే అని వదిలేస్తారు. అలా వదిలేయడంతో ఏమవుతుందంటే క్రమక్రమంగా అది సివియర్కి వెళ్ళిపోతుంది. సివియర్కి వెళ్ళిపోయి ఇలా సైకోటిక్ లక్షణాలుగా బిహేవ్ చేస్తారు. అంటే మెదడులో కెమికల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. అప్పుడు కంపల్సరీ సైకియాట్రీ దగ్గరికి తీసుకెళ్ళి మెడికేషన్ చేయించాలి. మెడికేషన్ చేయించకుండా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏదో కొన్ని రోజులు వాడతారు, మళ్ళీ మానేస్తారు. అలా మానేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు, రివోక్ అయిపోతుంటాడు. బ్యాక్ వెళ్ళిపోయి ఇలాగే అంటే వాడికి ఏం కావాలో మనీ ఎంజాయ్ చేయాలి, తిరగాలి, ఖర్చు పెట్టాలి, అంతే ఉంటుంది. దాంతో వాడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తాడు, ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే సమాజానికి కూడా చెడు చేస్తారు. అవును. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఏదోలే వాడు వేసుకుంటున్నాడా లేదనేది అబ్జర్వ్ చేయరు. పర్లేదులే వాడే సెటెడ్ అవుతాడులే అని చెప్పేసి వాడు ఏం అడిగినా ఇచ్చేస్తుంటారు. ఒక డాక్టర్ చెప్పినట్టుగా కూడా కొంతమంది చేయరు, కొంతకాలం చేస్తారు, తర్వాత మానేస్తుంటారు. సో కాబట్టి పేరెంట్స్ ముఖ్యంగా చిన్నతనంలోనే
వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలా అబ్జర్వ్ చేసుకుని వాడు అంటే ఎలా ఉంటుందంటే ఒక శాడిజం మెంటాలిటీ కనిపిస్తూ ఉంటుంది, పేరెంట్స్కి తెలుస్తుంది, బట్ చుట్టుపక్కల వాళ్ళకి అంత తెలియదు. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ దగ్గర అలా బిహేవ్ చేస్తారు, మళ్ళీ బయట వాళ్ళ దగ్గర చాలా అరే మీ అబ్బాయి ఇంత మంచి అబ్బాయి ఏంటి ఇప్పుడు నిజంగా ఇలా చేశాడా అని అడుగుతారు. కానీ వాడిని చూస్తే తెలిసిపోతుంది మనకి. అది జనరల్ కామన్గా ఉండే వాళ్ళకి అంత తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళకే బాగా తెలుస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా వీడు బాధపడలేకపోతున్నాం అని చెప్పి ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంటారు. అదే రాంగ్. ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తే వాడు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు బీపీ షుగర్ వచ్చిందనుకో మనం మెడిసిన్ వేసుకుంటామా లేదా? వేసుకుంటాం, కంపల్సరీ వేసుకుంటాం, మానం. బట్ సైకియాట్రీ మెడిసిన్ కూడా అంతే, కంపల్సరీ వాడికి వేస్తేనే. బట్ ఆ టైంలో ఏంటంటే సైకియాట్రీ మెడిసిన్ ఇప్పిస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే త్వరగా దాని నుంచి మానడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఈ మధ్యన చూస్తుంది ఏంటంటే చాలామంది కొంతకాలం వాడుతున్నారు, మానేస్తున్నారు, వదిలేస్తున్నారు. దాంతో ఇవి ఎక్కువైపోతున్నాయి. ఒక్కడి వల్ల అనుకుంటాం, ఆ ఒక్కడి వల్ల మొత్తం ఫ్యామిలీ కాదు సమాజం కూడా సఫర్ అవుతుంది. సో కాబట్టి అది గుర్తించుకోగలగాలి, పేరెంట్స్ కానివ్వండి, సమాజం కానివ్వండి, ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో వాళ్ళకే తెలుస్తుంది. ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అబ్బాయి చాలా బాగా చదివేవాడు, అసలు చాలా తెలివైనడు, ఒక్కడే కొడుకు అయ్యేటప్పటికి వాడిని బాగా చూసుకున్నారు. చుట్టుపక్కల బంధువులకి వాళ్ళకి చెప్తే ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పకుండా పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేటప్పటికి ఆ అబ్బాయి, నేను అప్పటికే చెప్పాను, నా దగ్గర తీసుకొస్తే పెళ్లి చేయొద్దు అప్పుడే, సెటరేట్ అవ్వనివ్వండి అంటే వినకుండా పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత తన భార్య తన మాట వింటలేదని చంపేశారు. ఆ తర్వాత మళ్ళీ వాడిని తీసుకొచ్చారు. నేను అని చెప్పా, ఏంటి మెడిసిన్ వాడుతున్నారంటే వాడట్లేదు. సో కాబట్టి ఇలా కనిపించు ఇవన్నీ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. సో కాబట్టి పేరెంట్స్ కానివ్వండి, సమాజం అర్థం చేసుకోగలగాలి వాళ్ళని. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు ఆ బిహేవియర్. సో కాబట్టి వాళ్ళని చూస్తూ అది 24 hours కాదు నాన్న, వాళ్ళకి ఏది అవసరం అప్పుడు చాలా యాంగర్గా బిహేవ్ చేసేస్తారు. అడిగింది ఇవ్వనప్పుడు ప్లస్ ఏంటంటే ఇంట్లో వస్తువులు పగలగొట్టేయటం, అసలు అది కాస్ట్లీ అని ఏం చూడరు. ఇంకా వాళ్ళు అనుకున్నది చెయ్యాలి అనుకుంటే ఇంకా ఎంత కాస్ట్లీ అయినా సరే పగలగొట్టేస్తారు. అంత బిహేవియర్ చాలా యారగెంట్గా ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకుని దానికి తగిన విధంగా పేరెంట్స్ ఎక్కడైనా చాలామంది ఈ మధ్యన ఏంటంటే వరల్డ్ మెంటల్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 7 members ఒకరికి మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ ఉంటుందంట. అంటే ఆలోచించండి, చాలా వాస్ట్గా అది. కాబట్టి అందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కరోనా కన్నా భయంకరమైంది మానసిక సమస్యలు. సో వాటిని మనం పట్టించుకోవట్లేదు, అందుకే ఇలాంటివి పెరిగిపోతున్నాయి. అరే అక్కడ అమ్మమ్మని చంపేశారు, ఇక్కడ నాన్నని చంపేశారు, అమ్మమ్మని చంపేశారు, లేకపోతే తల్లిని చంపేశారు అంటే ఏంటి, మనం అసలు ఎక్కడ ఉన్నాం, అసలు పట్టించుకోవట్లేదు. ఆ పట్టించుకోకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు పెరుగుతున్నాయి. సో మ్యామ్, అంటే ఇప్పుడు జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడే అతనికి మానసిక స్థితి బాగోలేదు అని చెప్పేసి ఈ వర్డ్స్ వినిపిస్తున్నాయి తప్ప అంతకుముందు అసలు తనకి నిజంగానే మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అన్నది యాక్సెప్ట్ చేయడానికి ఇటు సొసైటీ అయినా అటు పేరెంట్స్ అయినా ఎందుకు రెడీగా ఉండట్లేదు? అంటే ఒకటి నాన్న, ఎలా ఉందంటే సమాజం ఇప్పుడు ఇందాక మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, శ్రావణి అంటే నా పేరు నాకు ఇష్టం లేదు అని. అంటే ఇష్టం లేనప్పుడు నేను ఎవరు పిలిచినా నీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఒక్కడు కొట్టాలి వాడిని లేదా చంపేయాలి గదిలో వేసుకొని అనే ఫీలింగ్ నీకు వస్తుందా? అవును. కాబట్టి నా పిల్లలకి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది అని పేరెంట్స్ సమాజంలో వాళ్ళందరూ అంటూ ఉంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? ఎగ్జాక్ట్. నీ పేరు గురించే నువ్వు ఇంత సఫర్ అవుతున్నావే, నా కొడుక్కి జబ్బు ఉంది, పిచ్చి ఉంది అంటే యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు చేయరు, అందుకు దాచేస్తారు. అంటే సమాజానికి కోసం భయపడుతున్నారు. నేను ఒకటే చెప్తా, సమాజం కోసం భయపడొద్దు. అలాగే శ్రావణి అంటే అద్భుతమైన మీనింగ్ ఉంది, ఓకే. కాబట్టి నీ పేరు నువ్వు ఎప్పుడైతే ఇష్టపడ్డావో అప్పుడు నువ్వు అద్భుతంగా నువ్వు అనుకున్న దానికన్నా గొప్ప వ్యక్తి అవుతావు. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ ఆలోచన అభిప్రాయాలు మార్చుకోగలగాలి. ఎలా అంటే అరే నా పిల్లవాడికి ఇది నా ఫ్యామిలీ, వీడికి బాగాలేదు, శరీరానికి దెబ్బ తగిలితే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను, వీడికి బాగాలేదు కాబట్టి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు సమాజం కోసం నువ్వు భయపడ్డావు అనుకో, రేపు నీకే ప్రాబ్లంగా. అవును. ఇప్పుడు మొన్న అక్కడ కేసు జరిగిన దాంట్లో తల్లిని చంపేశాడు, ఎవరికి ప్రాబ్లం ఇప్పుడు? వాళ్ళ ఫ్యామిలీకి. కాబట్టి ఏంటంటే వాళ్ళలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా, అంటే చిన్నతనం నుంచి వాడు పిల్లల్ని కొట్టడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, లేకపోతే ఒంటరిగా రూమ్లో ఉండడం కానివ్వండి, లేదా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటం కానివ్వండి, బాగా స్ట్రెస్లో అనేవాడు, నాకు ఎవరూ లేరు, నాకు ఇష్టమైన మీరు ఏం చేసి పెట్టరు,
నేను వెళ్ళిపోతాను, డాడీకి నేనంటే ఇష్టం లేదు, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అలా వస్తున్నప్పుడు పేరెంట్స్ వాళ్ళు అర్థం చేసుకొని అరే వీడికి బాగాలేదు అని చెప్పి, శరీరానికి బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలా అయితే వెళ్తాము, మనసుకు బాగాలేనప్పుడు కూడా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాడు అద్భుతంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే మనసు చాలా మంచిదండి. శ్రావణి నాకు పేరు ఇష్టం లేదంటే నీది అలాగే బిహేవ్ చేస్తుంది. శ్రావణి నా పేరు నాకు చాలా ఇష్టం అంటే నీ మనసు నిన్ను ఎవరు శ్రావణి పిలిచినా నీకు అద్భుతంగా ఒక మంచి పాట వినిపించిన అద్భుతంగా వినిపిస్తుంది. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు అబ్జర్వ్ వచ్చి. ఓకేమ్మా, ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం, మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా మెయిన్. సో కాబట్టి ఏంటంటే పేరెంట్స్ ఎవరైనా కానీ, పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, ఇలాంటి జరిగాక మాట్లాడుకోవటం కాదు, ముందు నుంచే వీటి గురించి మీ ఇంట్లో మీ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది తెలిసిపోతూ ఉంటుంది. పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే కొడుకు ఎక్కడో ఏదో చేస్తున్నాడంటే ఇక్కడ తల్లికి తెలుస్తుంది, కాస్త ఏదో అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి మెంటాలిటీ పిల్లలకి ఉంటుంది, పేరెంట్స్కి ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం డల్గా ఉన్నాం అనుకోండి, ఒక్కోసారి పిల్లలు అమ్మ ఏంటమ్మా డల్గా ఉన్నాం, డాడీ ఏంటి అలా ఉన్నావు అని అడిగేస్తారు. ఎలా తెలిసింది వాళ్ళకి, మనం చెప్పలా, బట్ మన టచ్ ద్వారా, మన స్మెల్ ద్వారా మనం ఎలా ఉన్నాం ఏంటనేది పిల్లలకి తెలిసిపోతుంది. అలాగే పేరెంట్స్ కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటనేది వాళ్ళకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. సో కాబట్టి ఏంటంటే సమాజం కోసం భయపడద్దు, సమాజం నీకు తిండి పెట్టదు. ఓకే, నువ్వే వర్క్ చేస్తున్నావు అదే నీకు తిండి పెడుతుంది. నువ్వు ముందుకి ఈరోజు నువ్వు నీ కొడుకుని నీ కూతుర్ని బాగు చేయించుకున్నావు అనుకో, రేపు సమాజమే మెచ్చుకుంటుందిగా. అవును, అంటే నువ్వు కూడా మోటివేట్ చేసినట్టుగా సమాజాన్ని. సో కాబట్టి అది మెంటల్ హెల్త్ అనేది మానసికంగా శారీరకంగా బాగుంటేనే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మెంటల్ హెల్త్ బాగాలేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి గదిలో బంధించేసి అనేది ఎట్టి పరిస్థితిలో చెయ్యొద్దు. సమాజం కోసం భయపడద్దు. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం హెల్తీగా ఉండాలంటే ఇమీడియట్గా పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరకో కౌన్సిలింగ్ దగ్గరకో తీసుకెళ్తే వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సమాజానికి ఒక మంచి విద్యార్థిని, యువతిని అందించినట్లు అవుతుంది. సో మ్యామ్, జనరల్గా మనం చూస్తూ ఉంటాం, అంటే లైక్ సైకలాజికల్ ఇష్యూస్ అనగానే కంప్లీట్లీ అది పిచ్చి అనే ఒక ముద్ర వేసేస్తూ ఉంటారు. సో నిజానికి ఈ సైకలాజికల్ ఇష్యూస్ అంటే నిజంగానే పిచ్చి ఒక్కటేనా, లేకపోతే దానికి సైకలాజికల్ ఇష్యూస్ని బట్టి ఏమైనా స్టేజెస్ ఉంటాయా? నేను ఇందాకే చెప్పాను, ఇందో సైకియాట్రీలో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి, సైకోటిక్, న్యూరోటిక్. సైకోటిక్లో 1% మాత్రమే. ఓకే, షిజోఫ్రీనియా, మానిక్ డిప్రెషన్, సైకోసిస్, ఓకే, అవి ఉన్నప్పుడు కంపల్సరీ మెడికేషన్ వాడాలి. డాక్టర్ చెప్తారు తీసుకెళ్ళినప్పుడు వాడి బిహేవియర్ కానీ అది కానీ. ప్లస్ న్యూరోటిక్ అనేది కౌన్సిలింగ్ ద్వారా తగ్గిపోతుంది. లేకపోతే పెద్దవాళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళండి అని మేడం చెప్పేస్తున్నారు, నిజమా అంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అన్నీ చెప్పేవారు, కూర్చోపెట్టి సర్ది చెప్పేవారు. అప్పుడు నిజంగా పేరెంట్స్ ఏమైనా పిల్లల్ని పెంచారండి? ఏం పెంచలేదు. అమ్మమ్మలు, తాతయ్యలు, వీధిలో వాళ్ళందరూ పెంచారు. ఇప్పుడు ఏంటి 4 గోడల మధ్యన ఉంటున్నారు కాబట్టి అదైనా నాకు తెలిసి పేరెంట్స్ పెంచుతున్నారంటే అది కూడా ఉండట్లేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నీ ఫీజులు కడుతున్నాను కదా అంటున్నారే తప్ప ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తున్నారంటే లేదు. సో అందుకేంటంటే ఇవి సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఎందుకు పెరిగిపోతున్నాయంటే కమ్యూనికేషన్ లేకపోవటం. అదేంటి మేడం మీరు అలా అంటారు, ఇప్పుడు అద్భుతంగా కమ్యూనికేషన్ ఉంటుంది కదా సెల్ ఫోన్ వచ్చాక అనొచ్చు, కానీ సెల్ ఫోన్ వచ్చాక ఎలా ఉంటుంది ఒరిజినల్ అంటే లైక్ అది ఒక కమ్యూనికేషన్ కాదు ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే పక్క ఇళ్ళు ఉంటాయి, ఏమైనా అవసరం అయితే ఫోన్ చేస్తున్నాం, పక్కనే కదా, డోర్ కొట్టచ్చు కదా. అబ్బే బద్ధకం, కానీ డైరెక్ట్ గా మాట్లాడింది ఇండైరెక్ట్ గా మాట్లాడింది చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ గా మాట్లాడితే అది ఒక ఫీల్, అరే నన్ను చూస్తూ నా కోసం చెప్పారనే ఫీలింగ్. అది ఇండైరెక్ట్గా అంటే సెల్ ఫోన్లో వాటిలో మాట్లాడుకున్నది అంత ఎఫెక్టివ్గా కనిపించదు, వినిపించదు. దానివల్ల డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి ఏంటంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ క్యూర్ చేసుకునేవే. బట్ అది ముందుగానే గుర్తిస్తే మటుకు పిల్లల్ని మనం చక్కగా సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది పేరెంట్స్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి పిచ్చి కాదు. ఓకే, అది సహజంగా కాన్సన్ట్రేషన్, మెమొరీ లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది మెయిన్. ఇప్పుడు రోజు మీరు స్నానం చేస్తారా, రోజు భోజనం చేస్తారా, ఎందుకు తింటారు? పని చేసుకోవాలంటే తినాలి, పని చేసుకోవాలని తినాలండి కదా. కానీ మన మైండ్కి ఎందుకు మనం ఈ ఫుడ్ లాంటిది ఇవ్వం?
ఎప్పుడు మైండ్ని పట్టించుకోం. శరీరం అందంగా కనిపించాలి, అందంగా డ్రెస్ వేసుకోవాలంట. కానీ శరీరానికి అందం ఎంత అవసరమో మైండ్కి కూడా అందం అంతే అవసరం. అదేంటి మేడం అందం అంటున్నారు అంటే, దానికి అందం ఎలా ఇవ్వాలి అంటే మన సెన్సెస్ ద్వారా మనం అన్నీ చూస్తూ ఉంటాం. చూడడం ద్వారా, వినడం ద్వారా, ఫీల్ అవ్వడం ద్వారా మనం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ సెన్సెస్ని ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచితే అప్పుడు మన మైండ్ ఇంకా అందంగా ఉంటుంది, ఆ ఫేస్లో గ్లో కనిపిస్తుంది. సో కాబట్టి అందాన్ని మన మైండ్కి ఇవ్వాలి. అంటే నువ్వు చూసే విధానం, నువ్వు వినే విధానం, నువ్వు ఫీల్ అయ్యే విధానమే నీ మైండ్ని అందంగా ఉంచుతుంది. సో కాబట్టి ఈ 3 సెన్సెస్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో మ్యామ్, ఇప్పుడు చాలా సిచ్యువేషన్లలో అంటే ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్లీ ఇటు ఫాదర్ కానీ మదర్ కానీ ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు. ఆ సిచ్యువేషన్స్లలో ఏంటి అని అంటే పిల్లలు చెప్పిన మాట వినడానికి ఫోన్స్ అనేవి ఇస్తున్నారు. సో చిన్న పిల్లలలో ఈ ఫోన్స్ అనేది ఎక్కువగా అడిక్ట్ అవ్వడం వల్ల ఎలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి? వెరీ గుడ్ నాన్న. ఒక బాబుని తీసుకొచ్చారు. వాడు ఏమన్నాడు తెలుసా తల్లితోటి, అమ్మ నన్ను పొట్టలోకి పంపించి అన్నాడు. అదేంటి అలా అంటావని కొట్టింది, వాడిని ఇచ్చేస్తే వాడు నా దగ్గర తీసుకుని అడిగా, ఏంటి నాన్న అలా అన్నావంటే, అమ్మ 2-3 రింగ్స్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసేస్తుంది, బీఫ్ శబ్దం వినిపించగానే ఫోన్ తీసేస్తుంది, మెసేజ్లు వస్తాయి. నాన్న అంతే, వాళ్ళ ఆఫీస్ నుంచి రాగానే ఫోన్ చేతిలో పట్టుకుంటారు. సో నేను అప్పుడు అమ్మ పొట్టలోకి వెళ్ళిపోయాను అనుకో, నన్ను ఫోన్లో పుట్టించమని అడిగా అమ్మ నన్ను. డీప్ మీనింగ్. అంటే వాడు ఫీలింగ్ ఎలా ఉంది అంటే, ఫోన్ అయిపోతే అమ్మ చేతిలో నాన్న చేతిలో 24 అవర్స్ ఉండొచ్చు కదా. అంటే అంత సున్నితంగా వాడు ఎలా ఆలోచించగలిగాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను ఫోన్ అయిపోతే చాలు హ్యాపీగా వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు. కానీ పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకు లవ్ అఫెక్షన్ టైం ఇవ్వట్లేదు. ఆ అనుక్షణం సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అబ్బాయి ఒకటి అడిగాడు, అంటే వాళ్ళ క్రియేటివిటీ ఎంత బాగుంటుందో చెప్పడానికి. అమ్మ అప్పటి వాళ్ళందరూ కూడా గొప్పగా వీధి స్ట్రీట్ లైట్లో కూర్చొని చదువుకున్నారు, అసలు వాళ్ళు బుడ్డి దీపాల్లో చదువుకున్నారు, ఎంత అద్భుతంగా చదువుకున్నారు, మీరెందుకు చదవరా అంటే ఒక్క మాట అన్నాడు, అమ్మ టీచర్స్ అందరూ ఎప్పుడు ఇదే చెప్తున్నారు అంటే వాళ్ళకి పగలలేదా అన్నాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ మైండ్ చూడండి, అంటే ఎలా ఆలోచించారు వాడు, అంటే క్రియేటివిటీ ఎంత బాగుంది. అలాగే ఇంకొక అమ్మాయి ఒకసారి స్కూల్కి వెళ్తుంటే రాముడు సీత కథ చెప్పిందంట టీచర్. చెప్తే ఆ పిల్ల వెంటనే లేచి, ఏం మేడం మీరు ఎప్పుడు అదే చెప్తారు, సీత ఇప్పుడు పుట్టుంటే నాకులాగే ఉంటుంది అన్నాడు. కరెక్ట్, కాలం అనుగుణంగా. కానీ టీచర్ కొట్టి నేను అన్నా, మేడం అది కరెక్టే కదా, ఎందుకు ఆ పిల్లని కొడతారని. అలా అంది. అవును మేడం, అప్పుడు కండిషన్ బట్టి సీత అలా బిహేవ్ చేసింది, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో ఆలోచించమని చెప్పండి. అంటే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మన ఆలోచనలు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు అదే అనుగుణంగా మనం చెప్తే వాళ్ళు వింటారు. అప్పుడు టీచరు స్టన్ అయింది. తర్వాత ఆ అమ్మాయిని పిలిచి నా దగ్గర కూర్చోబెట్టి చెప్పాక, సారీ టీచర్, లేదు సారీ చెప్పక నాన్న, నువ్వు అన్నది కరెక్టే అంటే అప్పుడు అమ్మాయి అర్థం చేసుకోగలదు. నిజం, అమ్మాయి అడిగిన క్వశ్చన్ కరెక్టే, మా అబ్బాయి అడిగిన క్వశ్చన్ కరెక్టే. అంటే ఇవన్నీ అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్తున్నామంటే చెప్పటం లేదు. ఎప్పుడైతే చెప్పట్లేదో, ఎప్పుడైతే వినటం లేదో, ఎప్పుడైతే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదో అప్పుడు పిల్లలు సెల్ ఫోన్కి ఈ గాడ్జెట్స్కి అలవాటు పడిపోతున్నారు. ఎప్పుడైతే అలవాటు పడ్డారో విలువలు ఉండవు, ఓకే, వాల్యూస్ ఉండవు, ఓకే, పేరెంట్స్ని గౌరవిస్తారంటే గౌరవించరు. ఎందుకు గౌరవిస్తారు? నువ్వు సిగరెట్ తాగుతూ నువ్వు తాగద్దురా అంటే నువ్వు చేయగలేంది నేను చేస్తే తప్ప. ఓకే, సో కాబట్టి ఆ వేలో పిల్లల్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకే సెల్ ఫోన్ అంటే, మీరు సెల్ ఫోన్ అనగానే ఆవిడ గుర్తొచ్చింది నాకు. అంటే నేను ఇందులోనే చెప్పినట్టున్నాను, ఒక బాబుని 1 year స్పోర్ట్స్ ఆడాడు, ఫ్యాట్ వచ్చేసాడు బాగా. స్పోర్ట్స్ ఆడాడు కానీ ఫ్యాట్ తగ్గట్లా. తగ్గకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే లేదు ఆడిచ్చండి, చిన్నోడే కదా తగ్గిపోతాడు. 1 year అయినా తగ్గట్లేదు, వాడు పెరిగిపోతున్నాడు. అప్పుడు పేరెంట్స్ ఇద్దరు నా దగ్గర తీసుకొచ్చారు. తీరా చూస్తే ఎంత, అరే నాన్న నువ్వేం ఆడతావు గ్రౌండ్లోకి వెళ్ళి అంటే క్రికెట్ అన్నాడు. ఓ వెరీ గుడ్, మరి ఎంతమంది మీ ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్స్ ఎంతమంది ఏంటి అన్నాడు. మరి క్రికెట్ ఆడాలి, కనీసం బాల్ వేయాలి, ఒకళ్ళు క్యాచ్ పట్టుకోవాలి, కనీసం ఒక 3 members అయినా ఉండాలి కదా అంటే ఎందుకు అవసరం లేదన్నాడు. ఏమని నువ్వు ఎక్కడ ఆడుతున్నాడు సెల్ ఫోన్ అంటే 1 year నుంచి వాడు సెల్ ఫోన్లోనే ఆడుతున్నాడు. కానీ పేరెంట్స్ ఏం చెప్పారు నాకు, వాడికి చెమటలు పట్టేస్తాయి మేడం, అసలు అంత బాగా ఆడుతున్నాడు మేడం. అంటే పేరెంట్స్ చూడట్లేదా వాడు సెల్ ఫోన్లో ఆడేది? అదే మేడం నేను అంటుంది. అదే అంటే పేరెంట్స్ కూడా
1 ఇయర్ నుంచి వాడిని ఏం అబ్జర్వ్ చేసినట్లు అంటే మీకు బిజీ ఉండొచ్చు కాదంట్లా, ఎందుకంటే వాడు ఫీజులు కట్టాలి, వాడిని పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ చేయాలనే ఆలోచన మీలో ఉంటుంది. కానీ నేను ఒకటే చెప్తా, ఈ మధ్య నా దగ్గరికి ఒక కేసు వచ్చినప్పుడు వాళ్ళు బాగా కాస్త లేని వాళ్ళే కానీ బాగా చదువుతుంది. వాళ్ళ మదర్ ఏం చేసిందంటే 2 ఇయర్స్ అయిపోయింది, పెద్ద స్కూల్లోనే వేస్తే అమ్మాయి బాగా చదువుతుంది అని వాళ్ళ ఫాదర్తో గొడవ పెట్టుకుంది. వాళ్ళ హస్బెండ్ ఏంటి, లేదు లేదు నేను ఇంతే ఫీజు కట్టగలను, ఈ స్కూల్లోనే వేయగలను యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు తీసుకొస్తే ఆ అమ్మాయి సఫర్ అవుతుంది. తర్వాత చెప్పిన తర్వాత, నాన్న ఇప్పుడు మీ దగ్గర ఒక 5 రూపీస్ ఉంది, 5 రూపీస్ కాదు 10 రూపీస్ ఫీజు అన్నప్పుడు నువ్వు ఎలా కడతావు, రేపు అప్పులు చేస్తావు, అప్పుడు ఎంత సఫర్ అవ్వాలి. రోజు నీ పిల్లని తిడుతూనే ఉంటాను, ఒక నీకు 10 రూపీస్ కట్టాను నువ్వు సరిగ్గా చదవట్లేదని, అప్పుడు మొత్తం చదవడం మానేస్తుంది. 5 రూపీస్ ఉంది, నువ్వు 2 రూపీస్ కట్టి జాయిన్ చేయనగానే 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ మదర్ వచ్చి, మేడం ఇప్పుడు చాలా బాగా చదువుతుంది, ఎందుకంటే నువ్వు ప్లెజెంట్గా ఉన్నావు, అవును ఫీజు తక్కువ కట్టావు, ఓకే మా స్కూల్లో బాగా, ఈ లోపల పాపతో బాగా ఎంజాయ్ చేస్తున్నావు, మీ హస్బెండ్ కూడా బాగున్నారు, అంటే ఈ అట్మాస్ఫియర్ చాలా ఫ్రీగా ఉంది. అదే నువ్వు 10 రూపీస్ కట్టుంటే ఏమయ్యేది. సో కాబట్టి ఆ వేలో ఆలోచించగలగాలి. కానీ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఒక విద్యార్థిని వ్యాపార వస్తువుగా చూస్తున్నారు, వ్యాపార వస్తువుగా చూసి వాడిని కాలేజీలో పడేస్తున్నారు, పెద్ద పెద్ద ఫీజులు కడుతున్నారు, మళ్ళీ వాడు జాబ్లో జాయిన్ అవ్వగానే మమ్మల్ని చూడట్లేదు అంటున్నారు. ఎందుకు చూస్తాడు వాడు? వాడికి నువ్వేమైనా ఎఫెక్షన్ ఇచ్చావా, ప్రేమని ఇచ్చావా? ఏమీ లేదు కదా. సో కాబట్టి నువ్వేం చేస్తున్నావు అనే దాన్ని బట్టే ఏదైనా వస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. అంటే పూర్వం ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఉండేవాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర పంపిస్తున్నాం అంటే అది లేదు. సో కాబట్టి ఏంటంటే ఒక సెల్ ఫోన్ అనేది మనకు అవసరమే, ఎందుకంటే నాలెడ్జ్ అనేది అరచేతిలోకి వచ్చేసింది, దానిలో ఎన్నైనా నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఆ సెల్ ఫోన్ యూజ్ చేసుకునే విధానం నీ పిల్లలకి నువ్వు చెప్పాలి. ఎందుకంటే నువ్వు పుస్తకం తీసి చదువుకుంటే వాడు పుస్తకం తీసి చదువుకుంటాడు, నువ్వు సెల్ ఫోన్ పట్టుకుంటే వాడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు. సో కాబట్టి నువ్వు పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు పక్కన పెడుతున్నావు పడుకునే అనేది అబ్జర్వ్ చేసుకో. నీ పిల్లని పక్కనే ఉంచుకొని నువ్వు సెల్ ఫోన్ చూస్తే వాడు చూస్తారు. సో కాబట్టి నువ్వు చేసే విధానాన్ని బట్టి పిల్లలు కూడా అవి గాడ్జెట్స్ తీసుకోవాలా లేదనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అనేది వాళ్ళు మనల్ని చూసే నేర్చుకుంటారు. అంటే అది నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది మెయిన్. ఇవన్నీ కరెక్ట్ వేలో ఉంటే నీ పిల్లలు ఈ గాడ్జెట్స్ తీసుకున్నా కానీ కరెక్ట్ వేలో యూజ్ చేస్తారు, అది మెయిన్. సో మ్యామ్ కొన్ని సందర్భాల్లో ఏంటి అని అంటే పేరెంట్స్ ఎక్కువగా పక్క వాళ్ళతోటి కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ కంపారిజన్ అనేది కూడా అసలు పిల్లల పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? నేను అది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఎలా ఉందంటే ఇప్పుడు నేను కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు, పేరెంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలు మార్నింగ్ 7 to నైట్ 7 వరకు చదువుతారు మేడం, అందుకే మేము ఆ స్కూల్లో ఇస్తున్నాం అంటారు. అంటే వాడి నాలెడ్జ్ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి? ఓకే, థామస్ ఆల్వా ఎడిసన్ చాలా గొప్పవాడు, ఈ బల్బు పెట్టాడు కదా. తన మైండ్ని మనం అసలు బ్రెయిన్ చూద్దామని ఒక రిక్షా తొక్కేవాడిది ఈయన బ్రెయిన్ని అబ్జర్వ్ చేశారండి శాస్త్రవేత్త. ఇద్దరు బ్రెయిన్స్ ఒకలాగే ఉన్నాయి, అంటే బ్రెయిన్ ఒకటే, అంటే మనం నేర్చుకునే విధానం ఇక్కడ. ఓకే, కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఎలా నేర్చుకుంటున్నాం అనేది చాలా అవసరం. ఓకే, ముందుకెళ్తున్న క్రమంలో అంటే పిల్లలుని మ్యాక్సిమము కంపేర్ చేసేస్తాం. పక్కనే పిల్లవాడు ఉన్నాడు, వాడు చూడరా ఎలా చదువుతున్నాడు. ఒకసారి ఒక మదరు ఏం చేసిందంటే బాబుని తీసుకొచ్చింది. ఫస్ట్లో వాడిది ఒకటే సబ్జెక్ట్ పోయింది, తర్వాత 5 సబ్జెక్ట్స్ పోయాయి. నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఒక సబ్జెక్ట్ పోయినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా వాడు చూడు అసలు బాగా చదవలేదు, ఒక సబ్జెక్ట్ పోయింది అని పదే పదే ఫ్రెండ్స్కి, బంధువులకి, పక్క వాళ్ళకి ఈ మదర్ చెప్పేది. అంటే వీడు సరిగ్గా చదవడు అందుకే సబ్జెక్ట్ పోయిందని పదే పదే చెప్పేటప్పటికి ఏమైందంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయాడు, అంటే నేను చదవలేనేమో, నా కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదేమో, నా మెమరీ సరిగ్గా ఉండదేమో, నెక్స్ట్ టైం అన్ని పోయింది. అంటే 5 సబ్జెక్ట్స్ చదివాడంటే వాడి మైండ్ చాలా పవర్ఫుల్ కదా. ఏం అవసరం లేదు శ్రావణి, నువ్వు ఏ సినిమా చూసావు ఒక 3 years బ్యాక్ అంటే ఒక సినిమా పేరు చెప్తావు, అందులో ఏముంది ఒక జోక్ చెప్పంటే టకటకా చెప్పేస్తావు. నువ్వు ఎన్నిసార్లు చూసావు సినిమాని? ఒక్కసారి చూసిన సినిమాని 3 years తర్వాత కూడా అంత అద్భుతంగా చెప్పావంటే నీకు ఎలా గుర్తుంది? విజువలైజేషన్, నీ కాన్సన్ట్రేషన్ బాగున్నట్టేగా, నీ మెమొరీ బాగున్నట్టేగా. అంటే ఒక్కసారి సినిమా చూస్తుంది నువ్వు 3 years తర్వాత 5 years తర్వాత అంత అద్భుతంగా చెప్పావంటే నీ కాన్సన్ట్రేషన్ మెమొరీ తగ్గలేదు. పిల్లల్లో కూడా అంతే, ఎవరిలో అయినా అంతే. బట్ కానీ
మనం స్టడీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కాన్సన్ట్రేషన్ మెమరీ ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు కంపేర్ చేయటం వల్ల. ఎప్పుడైతే కంపేర్ సరిగ్గా చదవు, వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, చూడు మన పెదనాన్న కొడుకు ఎంత బాగా చదువుతున్నాడో, వాళ్ళ అమ్మాయి ఎంత బాగా చదువుతుందో, నువ్వు సరిగ్గా చదవట్లేదు, నీకు రాదు, నువ్వు ఎందుకు పనికిరావు అనే మాటలు పదే పదే వచ్చేస్తూ ఉంటాయి. నీకు రాదు, నీకు తెలియదు అనుకునేటప్పటికి మన మైండ్లో ఆటోమేటిక్గా నెగిటివ్ వస్తుంది. ఎందుకు అంటే నీకు శ్రావణి అనే పేరు ఇష్టం లేదు, ఎవరు పిలిచినా నీకు ఇష్టం లేదు, పిలుస్తుంటే నీకు అనీజీగా అనిపిస్తుంది. కొంతకాలం లేదు నా పేరు ఇది, నేను ఇష్టపడుతున్నాను నువ్వు అనుకో, కొంతకాలం నీ పేరే నీకు అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఓకేమ్మా, కాబట్టి ఏంటంటే పిల్లల్ని అలా పోల్చడం వల్ల ప్లస్ నీ పిల్లవాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అదే చెప్పు, లేదురా నాన్న, చిన్నప్పుడు మన పిల్లల్ని చూడండి కొన్ని విషయాలు ఎంత బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది కానివ్వండి చాలా అసలు ఒక్కొక్కసారి అరే వీడే, ఎందుకంటే మా అబ్బాయి నన్ను అలా అడిగినప్పుడు కూడా నేను నిజమే కదా నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అని అనిపిస్తుంది. అంటే అంత క్రియేటివిటీ ఉంటుంది. సో కాబట్టి అరే నాన్న నువ్వు బాగా చేయగలవు, నువ్వు ఏదైనా చేస్తావు, ట్రై చేయి. ఓకే రాలేదు అంటే ఇప్పుడు ఒకటే అబ్జర్వ్ చేయండి, నడిచేటప్పుడు పడిపోతాం, అప్పుడు ఏమంటారు పేరెంట్స్, లేదు లేదు నాన్న నడు నడు అంటారు. ఇది కూడా అంతే. ఈ రోజు కాస్త తక్కువ చదువుకున్నాడంటే లేదు నాన్న చదవగలవు, అప్పుడే కదా నేర్చుకుంటున్నాడు. నేర్చుకునే క్రమంలో హడిల్స్ ఉంటాయి. ఎప్పుడైతే తప్పు చేశాడో వాడే గొప్పవాడు అవుతాడు. ఆ తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ పదే పదే చూపిస్తుంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఏం పర్లేదు నాన్న, తప్పు చేయటం మానసహజం, దాన్ని సరిదిద్దుకున్న వాడే గొప్పవాడు అవుతాడనేది పేరెంట్స్ చెప్పగలిగితే వాడు మరింత బాగా నేర్చుకుంటాడు. ఎందుకంటే మీరు సైకిల్ నేర్చుకున్నారు కదా, దెబ్బలు తగలలేదా మీకు? చాలాసార్లు తగిలే. కానీ పేరెంట్స్ ఏమన్నారు, ఏం పర్లేదు ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది, గో హెడ్ మళ్ళీ నేర్చుకో అంటాం. మరి చదువు విషయాలు ఎందుకు చెప్పు? అది కూడా అక్కడే చెప్పగలగాలి. సైకిల్ తొక్కినప్పుడు పడిపోయినా సరే పర్వాలేదు నాన్న అని అన్నావు కదా, ఇక్కడ కూడా ఏం పర్లేదు రకన్నా నేర్చుకో, వస్తుంది, ఆటోమేటిక్గా నువ్వు ముందుకెళ్తావు అన్నప్పుడు వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఆ వయసులో ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అబ్బాయి ఎప్పుడు మ్యాచ్ బాక్స్ కనిపిస్తే చాలు ఏదన్నా తగలబెట్టేసేవాడు. వాడు ఎంత కొట్టేసేది వాళ్ళ మదరు. సరే ఇంకా వినట్లేదని తీసుకొస్తే నేను చెప్పా, ఏంటి అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదు, ప్లస్ ఎప్పుడు వాడు అలా వెలిగించిన వాళ్ళ అమ్మ ఇంకా కొట్టేయటం గదిలో వేసేయటం. తర్వాత మ్యాచ్ బాక్స్ తీసుకురా అన్న, తీసుకొచ్చాడు, వెలిగించి వాడు చేయి అంటించాను నేను, టక్కని తీసాడు. అబ్బా ఏంటి మేడం కాలిపోతుంది అని. మరి నీకు చేతి తగిలితే నువ్వు ఎంత సఫర్ అవుతున్నావు, నువ్వు పాపం ఎన్నో తగలబెట్టేస్తున్నావు కదా, ఎంత సఫర్ అవుతాయంటే నిజమా మేడం అన్నాడు. అవునా నువ్వు నువ్వే ఇంకోసారి వెలిగించినాడు, వద్దు 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 అన్నాడు. మరి అవి కూడా సఫర్ అవుతున్నాయి కదా అంటే వాడు మర్నాడిచి వెలిగించడం అనేసాడు. రియలైజ్ అయిపోయాడు ఆ పెయిన్ తనకి తెలిసిన తర్వాత. అంటే అక్కడ నేర్పిస్తున్నాం కదా. అవును. కానీ పేరెంట్స్ నేర్పిస్తున్నారా? లేదు. ఆ సెల్ ఫోన్ తీసుకోగానే లేకపోతే ఇంట్లో ఏదైనా తీసుకోగానే వెంటనే కొట్టేస్తాం అంతే. ఇంకా ఆలోచించాం. ఒక్కటే మేడం, చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి ఏం చెప్పారు అవి ఆలోచించాం. ఎలా ఉంటుందంటే ఒకసారి నేను సండే ఫ్రీ సెమినార్ జరుగుతాయి. ఒకసారి మదరును వాళ్ళ పాప వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ఏమందంటే, మేడం అసలు వినట్లేదు, ఇది ఏం చెప్పినా సరే అంటే, ఏం వినట్లేదు మేడం అంటే, ఎప్పుడు టీవీ ఆన్ చేసుకునే కూర్చుంటుంది, వినదు, ఆఫ్ చేయదు అని. ఓకే మేడం మీరు చెప్తున్నారు కదా, మీ చిన్నప్పుడు అదే వయసులో మీరు ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. ఆవిడ వెంటనే రియలైజ్ అయ్యి, నిజమే మేడం నేను ఆ వయసులో ఇలాగే చేశాను అంటే, అప్పుడు అమ్మ ఎంత చెప్పినా మీరు కూడా అలా విసుక్కున్నారు కదా, ఇప్పుడు తను కూడా అంతే. అంటే ఇక్కడ ఆ వయసు ప్రభావాన్ని బట్టే ఉంటుంది. ఓకే, కాబట్టి ఏంటంటే పిల్లల్ని పదే పదే కంపేర్ చేస్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కంపేర్ చేస్తే ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఒక వైఫ్ని హస్బెండ్ ఆవిడ చూడు ఎంత బాగుందంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మొగ్గుని పట్టుకొని వాడు చూడు ఎంత సంపాదిస్తున్నాడు అంటే నీకు ఎలా అనిపిస్తుంది? సో కాబట్టి నీ పిల్లల్ని నువ్వు కంపేర్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సో కాబట్టి నీ ఫీలింగ్స్ నువ్వు అబ్జర్వ్ చేసుకో. నన్నే ఇలా మా ఆయన లేకపోతే మా ఆవిడ ఇలా అంటే నేను ఫీల్ అవుతున్నానే, మరి నా పిల్లలు ఫీల్ అవరా? వాళ్ళని చూడు వీళ్ళని చూడు, ఎందుకు అసలు తన నాలెడ్జ్ ఏంటి, తన స్కిల్స్ ఏంటి, తను ఎంతవరకు నేర్చుకోగలుగుతుంది, అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వాళ్ళు అద్భుతంగా వాళ్ళు అనుకున్న దానికన్నా గొప్ప వ్యక్తులు అవుతారు. సో కాబట్టి 80% కంపేర్ చేయొద్దు. ఓకే. సో మ్యామ్ అంటే ఇప్పుడు మనం అంటే లైక్ ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు ఏంటి అని అంటే ఎక్కువ శాతం అడల్ట్స్ అంటే ఈ టీనేజర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ పేరెంట్స్కి దూరంగా లేకపోతే అలోన్గా ఉండడాన్ని ఇష్టపడుతున్నారు. ఏమైనా అంటే మాకు ఇలా అలోన్గా ఉండడమే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అని అంటారు. సో అసలు ఇలా అలోన్గా ఉండాలి అని అనిపించే మెంటాలిటీ ఏంటి అసలు? వెరీ గుడ్ నాన్న. టీన్కి వచ్చేటప్పటికి
ఎవరికైనా అంతే. ఎందుకంటే అప్పుడప్పుడే కదా, అప్పటి వరకునేమో నిక్కర వేసుకొని స్కర్ట్ వేసుకొని పిల్లలతో ఆడుకోవటం, ఫ్రెండ్స్తో ఆడుకోవటం, రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోవటం. అప్పటి వరకు పేరెంట్స్ కూడా ఏమనరు. టీన్కి వచ్చేటప్పటికి ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చేయకు, ఇలా చేయకు, వాళ్ళతో మాట్లాడుకో, వీళ్ళతో మాట్లాడుకో, అక్కడికి వెళ్ళక ఇక్కడికి వెళ్ళక అని రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టేస్తారు. అప్పుడు డిటాచ్మెంట్ కోరుకుంటారు. అప్పుడు అసలు పేరెంట్సే వద్దంటారు. బట్ కానీ ఆ టైంలో ఎంత ఫ్రీగా నీ పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు అంత ఫ్రీగా నీతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ అప్పుడే చేంజెస్ అవుతూ ఉంటాయి, గ్రోత్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఏం చెప్పినా వినరు. సేమ్ ఏజ్ వాళ్ళు ఆ పియర్ ప్రెజర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అటువైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి అది అబ్జర్వ్ చేసుకో. నీ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటంది టీనేజ్లో, వాళ్ళ ఫ్రెండ్స్ని నువ్వు ఇంటికి పిలిపించు, వాళ్ళతో నువ్వు ఎంజాయ్ చేయి. ఎప్పుడైతే అలా ఎంజాయ్ చేస్తూ ఉంటామో వాళ్ళతోటి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, మీరు కూడా బయటకు వెళ్తూ ఉండండి. ఫ్రెండ్స్ అందరికి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా లంచ్ డిన్నర్ అరేంజ్ చేయండి. అప్పుడు వాళ్ళు ఇంకా ఫ్రీగా ఫీల్ అవుతారు. అప్పుడు నీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ టైంలో ఏమవుతుంది, గ్రోత్ పెరుగుతున్న క్రమంలో హార్మోనల్స్ చేంజ్ అవుతున్న క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళకి చాలా సంఘర్షణ, అలజడిగా ఉంటుంది బాడీలో. అప్పుడు ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అర్థం కాదు. అక్కడ పేరెంట్స్ మెయిన్. వీళ్ళు ఏం చెప్తారు, విసుక్కుంటూ ఉంటారు, కసురుకుంటూ ఉంటారు, లేకపోతే వెంటనే జడ్జ్ చేసేస్తూ ఉంటారు. అది కాబట్టి జడ్జ్ చేయని సందర్భం ఉండాలి. ప్లస్ నువ్వు ఆన్సర్ చెప్పకూడదు. వాళ్ళు చెప్పేది ఫస్ట్ విను, ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయి. అంటే వాళ్ళు ఫీలింగ్స్ తెలిసిపోతూ ఉంటాయి. వాడు చిరాగ్గా ఉన్నాడా, బాగున్నాడా, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళ నిద్ర ఎలా ఉంది. బట్ టీనేజ్కి వచ్చేటప్పటికి 8 hours కంపల్సరీ నిద్ర ఉండాలి. ఆ నిద్ర లేకపోతే మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఫుడ్ కూడా కరెక్ట్గా ఉండగలగాలి. ఎందుకంటే అప్పుడే గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కదా. ఫుడ్ కరెక్ట్గా ఉందా లేదా, నిద్ర కరెక్ట్గా ఉందా లేదా. ప్లస్ ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళతో కాసేపు ఆడుకోవటం, వాళ్ళు చెప్పేది వినటం. వాళ్ళు చెప్పేది వినేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, లేకపోతే పక్కన కూర్చున్నప్పుడు చేయి పట్టుకొని ఉండటం, వాళ్ళు చెప్పేటప్పుడు మన ఐ కాంటాక్ట్ ఉండాలి. అలా చేసినప్పుడు వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే టచ్ అనేది చాలా అవసరం ఆ టీనేజ్లో. ఓకే, టాక్ అనేది, ఓకే, ట్రస్ట్ అనేది ఉండాలి. టైం ఇవ్వాలి మన పిల్లలకి. టైం ఇవ్వరు పేరెంట్స్. ఆ టీన్కి వచ్చేటప్పుడు ఎక్కువ ఇవ్వాలి. నువ్వు తర్వాత అయినా సంపాదించుకో, టైం తగ్గించుకో. ఎందుకంటే ఈ టైం అనేది మనం ఇవ్వలేదనుకోండి, ఇక్కడ టైమే పెట్టుబడి పిల్లలకి. ఇవ్వలేనప్పుడు అక్కడే డిస్టర్బ్ అయిపోతారు. అక్కడే డిస్టర్బ్ అయిపోయి లవ్లని కోవులని వెళ్ళిపోతూ ఉంటారు. బయట ఏది అదే కరెక్ట్ అనుకుంటారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సినిమాలు మనల్ని చూసే కదా తీస్తారు. అవును. కాబట్టి ఏంటంటే సినిమా ఓకే, సినిమా వాళ్ళు చెడిపోతున్నారు అంటారు, వెరీ గుడ్. రిమోట్ అనేది మన చేతిలో ఉందిగా. మనం ఒక సినిమాకి వెళ్ళాలి అన్నా రెడీ అవ్వాలి, క్యాబ్ బుక్ చేసుకోవాలి, థియేటర్కి వెళ్ళాలి, టికెట్ ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ తీసేసుకోవచ్చు మేడం అంటారు. ఓకే ఓకే, అది కరెక్ట్. అయినా సరే తీసుకోవాలి, థియేటర్ వరకు వెళ్ళాలి కదా. సో ఇవన్నీ చేయాలంటే మనమే కదా. సినిమా అనేది ఎలా ఉంటుందంటే 230 minutes ఉంటుంది. అందులో 220 minutes నెగిటివ్ ఉంటుంది, 10 minutes పాజిటివ్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఈ 220 minutesనే రిసీవ్ చేసుకుంటాం, 10 minutes వదిలేస్తాం. అందుకే నెగిటివ్ పెరుగుతుంది. ప్లస్ ఎందుకు నెగిటివ్ పెరుగుతుంది, మన ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సరిగ్గా లేకపోవటం వల్లే కదా. దీనికి ఒకటి అంటే ఒకసారి ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. వాడు 6th వరకు చాలా బాగా చదివేవాడు. 7thలో ఏంటంటే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, గిచ్చేయడం, వాళ్ళ దగ్గర అన్నీ తీసేయటం చేసేవాడు. ఏంటా అనేది చూస్తే అసలు పాపం MBBS డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, కానీ వాడు ఏమీ మానట్లేదు. 1 year అయిపోయింది, అయినా సరే మానట్లేదు. ఏంటని అబ్జర్వ్ చేసినప్పుడు నేనంతా మాట్లాడుతూ ఉంటే, అరే నీకు ఏమి ఇష్టం రా అంటే సినిమాలు అన్నాడు. ఏ సినిమా చూస్తావంటే కిక్ అన్నాడు. ఎన్నిసార్లు చూస్తామంటే 100 సార్లు. అంటే నేను తర్వాత వాడి కోసం నేను ఆ సినిమా చూస్తే అందులో ఏంటంటే హీరో మల్టిపుల్ జాబ్స్ లేని వాళ్ళకి పెట్టడం అది చేస్తూ ఉంటాడు. వాడు ఈ చెత్త పనులు చేసేటప్పుడు నాకు కిక్ వస్తుంది అంటాడు ఒక మాట. అందుకు నేను తర్వాత అడిగిన, వరే నీకు ఏం చేస్తే కిక్ వస్తుందిరా అంటే, వాళ్ళని గిచ్చటం, వాళ్ళు ఏడవటం, వాళ్ళ దగ్గర తీసేసి నేను దాచేయటం చూస్తాను, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నాకు అది కిక్ వస్తుంది అన్న. అలా ఎందుకు వస్తుంది అని అబ్జర్వ్ చేసినప్పుడు ఇంట్లో ఇలా చేసినప్పుడే వాడి మీద అటెన్షన్ చూపించారు. అంతకుముందు అటెన్షన్ చూపించలా. అంటే ఎప్పుడైతే అటెన్షన్ చూపించారో వాడికి హ్యాపీగా అనిపిస్తుంది. సో అటెన్షన్ కోసం ఇవి చేశారు. తర్వాత చెప్పిన తర్వాత, మేడం ఇంత చిన్న విషయానికి కూడా ఇలా ఉంటుందమ్మా, ఎందుకంటే ఇప్పుడు మన స్కూలు ఇళ్ళు తప్పించి ఇంకేమీ ఉండటం లేదు, వేరే ప్రపంచం వాళ్ళకి చూపించట్లేదు.
కాబట్టి వాడు చూసేది అన్నిసార్లు ఆ సినిమా చూస్తుంటే వాడు మైండ్లో ఉండిపోయింది. ఇది 1-2 సార్లు చేసేటప్పుడు మీరు అటెన్షన్ పే చేసేసారు, స్కూల్కి వెళ్ళారు, అప్పటి వరకు మీరు వెళ్ళలేదు కదా, అప్పటి వరకు వాడితో మాట్లాడలేదుగా. ఎందుకు చేస్తున్నారో అని వాడిని తిట్టడం కొట్టడం దగ్గర కూర్చోబెట్టుకుని ఏమో మాట్లాడుతున్నారు. ఇంక వాడికి అయితే ఇలా చేస్తే నా దగ్గర కూర్చుంటారు అని వాడు అలా చేశారు. సో కాబట్టి ఏంటంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా అవసరం. ఓకే, అందుకే ఏంటంటే పిల్లలు ముందుకెళ్తున్న క్రమంలో పేరెంట్స్ అనేది ఓకే జాబ్స్ చేయండి ఎన్నైనా మనం ఆ టీనేజ్లో వాళ్ళకి మనం ఒక సమయాన్ని ఇస్తున్నామా లేదా, ఆ టైం అనేది ఓకే, ఆ టైం ఇచ్చినప్పుడు ఆ టాక్ మనం విన్నప్పుడు ఆ టచ్ ఇచ్చినప్పుడు ఆ ట్రస్ట్ అనేది మనకున్నప్పుడు వాళ్ళు మనల్ని మరింత బాగా నమ్మి వాళ్ళన్ని విషయాలు మనకు షేర్ చేసుకుంటారు. ఎప్పుడైతే షేర్ చేసుకున్నారో ఈ టీనేజ్లో వచ్చే ఈ స్ట్రగుల్స్ అనేవి అర్థం చేసుకోగలుగుతారు, అప్పుడు ఫ్రీగా ఉంటారు. అది పేరెంట్స్ చేయాలి. సో మ్యామ్ అంటే ఇప్పుడు పేరెంట్సే కాకుండా ఇటు పిల్లలు కూడా పేరెంట్స్ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మాట్లాడేప్పుడు కమ్యూనికేట్ చేసే విధానం కానీ లేదు అంటే వాళ్ళు ఏదున్నా కానీ క్లారిటీగా చెప్పుకోలేకపోతున్నారు. మీన్ వైల్ పేరెంట్స్ చెప్పింది కూడా వినే పొజిషన్లో ఉండట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? వెరీ గుడ్ నాన్న. అంటే పేరెంట్స్ వింటలేదు అంటే అసలు వాళ్ళు చెప్పేది మీరు వింటున్నారా? వినరుగా, వినరు. రాంగ్ అంటాం. అంటే వాడు చెప్పింది రాంగా కరెక్టా అనేది ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందంటే ఒక బాబుని తీసుకొచ్చారు, వాడు టీన్కి వచ్చాడు, జాబ్ చేస్తున్నాడు, కానీ పేరెంట్స్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఏంటని అబ్జర్వ్ చేసినప్పుడు చిన్నప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ జాబ్స్ చేయటం, వీడు చదువుకోవడం, చదివేటప్పుడు వాడికి ఏమొచ్చినా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు. వాడు ఒక్కటే ఒక మాట అన్నాడు, వీళ్ళు నా మాట వినరు మేడం, నేను ఎందుకు వినాలి అన్నాడు. నేను అబ్జర్వ్ చేసినప్పుడు చిన్నప్పుడు వాడు స్కూల్ నుంచి రాగానే అమ్మ నాకు ఈరోజు టీచర్ ఇలా అంది అనగానే పనుందిరా తర్వాత చూస్తా, డాడీ ఆఫీస్ నాకు ఇప్పుడు పనుందిరా నువ్వు చదువుకో, ఇంతే. అలా పదే పదే అనేటప్పటికి వాడు ఒక మగవాడైపోయాడు, చెప్పడం మానేశాడు. అప్పటి నుంచి తను చదువుకోవటం, తన ఫ్రెండ్స్, తన లోకమే. అంటే వాడు ఎంత గాయపడ్డాడు. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. అంటే ఒక పాప బాగా సఫర్ అవుతుంది, టీనేజ్లో సఫర్ అవుతుంటే ఇంక ఇలా కాదు అని చెప్పి ఏం చేస్తుంటే దేవుడిని కోరుకుంటుంది అంట. దేవుడి గురించి తపస్సు చేసేస్తుంది. తపస్సు చేసేస్తే ఏంటి ఈ అమ్మాయి తపస్సు చేసిందని పాపం దేవుడు కూడా బాధతో ప్రత్యక్షం అయిపోయాడు. అయిపోతే ఏంటి నాన్న అంటే స్కూల్ నుంచి రాగానే అమ్మ ఏం చెప్పారు ఈరోజు, నేను ఇంటర్కి వచ్చాను కదా, కనీసం నాతో మాట్లాడాలి కదా, ఏం చెప్పారు ఈరోజు, వెళ్ళి చదువుకో. డాడీని అడగానే ఓకేనా వెళ్ళి చదువుకో. అన్నయ్యని అడిగితే చదువుకోపో అంటే చదువు తప్ప ఇంకేం లేదా, ఏం చేయాలి స్వామి అంటే వాళ్ళు చెప్పింది చేయమని దేవుడు కూడా మాయమైపోయాడంట. అంటే దేవుడు కూడా చెప్పలేని స్టేజ్లో ఉన్నాడు అనమాట. సో అంటే ఇలాగా వాళ్ళ ఆలోచనల్ని అభిప్రాయాల్ని మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఆ టైంలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే వాళ్ళ మాటల్ని మనం వినం. ఎప్పుడైతే వినమో ఆటోమేటిక్గా మన మాటలు వాళ్ళు ఎందుకు వింటారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. అరే వింటలేదు అంటే ప్రతి ఇంట్లో ఇలా ఉంటుంది. టీనేజ్లోకి వచ్చేటప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి నాన్న, చాలా. అసలు అది అడిగేయాలి ఇది అడిగేయాలి, అసలు చాలా క్లమ్జీ మైండ్ ఉంటుంది పాపం. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఎలా చెప్పాలో తెలియదు. అప్పుడే పేరెంట్స్ చెప్పింది వినరు. కాబట్టి నువ్వు విను ఫస్ట్. వాడు ఏం చెప్పినా సరే, ఎంత చెత్త చెప్పినా సరే విను. ఎప్పుడైతే వింటున్నామో వాడి మైండ్లో ఉన్న చెత్త పోతుంది. అప్పుడు తర్వాత కొంతకాలానికి వెంటనే వింటారని నేను చెప్పను. తర్వాత ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ వినడం స్టార్ట్ చేసావో ఆటోమేటిక్గా కొంతకాలానికి బాగా వింటారు. అప్పుడు నువ్వు చెప్పింది వాడికి అర్థమవుతుంది. కానీ నువ్వు వినలేదనుకో, బయట ఫ్రెండ్స్ అదిగో వాడు చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ ఏంటంటారు. అవును అది కరెక్టే, ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళకి బుడిబుడి జ్ఞానమే ఉంటుంది కదా, వాడికి మిడిమిడి జ్ఞానమే ఉంటుంది. ఆ మిడిమిడి జ్ఞానంతో వాడు చెప్పేస్తాడు, అది కరెక్ట్ అనుకుంటా. మీరు కొంచెం కూడా చెప్పలేదు కదా, తను ఇది చెప్పాడు నాకు ఇది రైట్ అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ నువ్వు విను. చిన్నప్పటి నుంచి నువ్వు వినగలిగితే టీన్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఇంకా బాగా వింటారు. బట్ ఆ టైంలో కాస్త వదిలేసేయాలంతే, కాస్త ఫ్రీగా వాళ్ళని వదిలేస్తే అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు. అలాగే ఏంటంటే అనకూడదు కానీ ఈ మధ్యన ఒక కేసు, ఫాదరు సెల్ ఫోన్ చూసేసి పక్కన పెట్టేసేవాడు. వాడిని తీసుకొచ్చారు. ఏంటంటే పాన్ వీడియోస్ చూస్తున్నాడు. వాడు చదివేది 10th. అరే వీడెలా చూస్తున్నాడు సెల్ ఫోన్ చూస్తే వాడు నాన్న అది చూసి పక్కన పెట్టేసేవాడు. వాడు ఆన్ చేయగానే అయ్యే కనిపిస్తాయి కదా, అది అలవాటు అయిపోయింది. వాడిని కొట్టి తిట్టి ఏంటి ఉపయోగం, మీరు తయారు చేసి అది. కాబట్టి ఏంటంటే ఆ టీన్లో వాళ్ళకి ఆ అట్రాక్షన్ అనేది,
ఆ ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి నాన్న. ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్దే. బట్ ఆ టైంలో మీరు విసుక్కోకుండా వినడానికి ప్రయత్నం చేయండి. కూర్చోండి, వాడు ఏం చేస్తుండో అబ్జర్వ్ చేయండి, లేకపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. వాళ్ళతో పాటు బయటకు వెళ్ళండి, వాళ్ళతో పాటు కాసేపు ఆడుకోండి. నాకు టైం లేదంటారు. సెల్ ఫోన్ గంటలు గంటలు చూడడానికి టైం ఉంది కదా. కాబట్టి ఆ టైంని పిల్లలకి ఇస్తే మటుకు ఆ టీన్లో చాలా చక్కగా వింటారు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంత టైం వదిలేసేయాలి వాళ్ళు. వినట్లేదు కదా అని విసుక్కుంటూ ఉంటారు. నా మాట ఎందుకు ఇంట్లో వెనకాలే పరిగెడుతూ ఉంటారు. నిద్ర లేచిన అదిగో నేను చెప్పింది ఎందుకు వినలేదు, స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే నువ్వు చెప్పింది ఎందుకు వినలేదు, నీకు ఇంత ఫీజు కడుతున్నావు అంత ఫీజు కడుతున్నావు, కాలేజీలో జాయిన్ చేసావు, చిన్నప్పటి నుంచి ఇంత ఇది చేసావు, నీకు ఏం కావాలంటే అది కొన్నావు అన్నట్టు. ఏంటది నాన్ సెన్స్ కదా ఇలా పదే పదే అన్నట్టు. నీ కొడుకు, నువ్వు నీ అమ్మాయి, వాళ్ళు నీకు పుట్టారు కాబట్టి నువ్వు చేయాల్సిన నువ్వు చెయ్యి. తర్వాత వాళ్ళు కాస్త ఫ్రీగా వదిలేసాయి. ఎప్పుడైతే అలా ఫ్రీగా వదిలేసామో వాడి మైండ్ ఫ్రీ అవుతాం. ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నారో అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించగలుగుతారు. ఎప్పుడైతే బాగా ఆలోచించారో బాగా వింటారు. అది మెయిన్. సో మ్యామ్, ఇంకోటి మోస్ట్ అంటే ఈ డేస్లో జరుగుతుంది ఏంటి అని అంటే, జాబ్స్ అనేవి కరెక్ట్ చేయకుండా ఇదేంటి అని అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఈజీ మనీ, ఎలాగైనా ఈజీ మనీ కావాలి అని చెప్పేసి మోస్ట్లీ యువత ఏంటి అని అంటే ఇటు బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే ఏదైనా క్రైమ్స్కి కానీ పాల్పడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి అంటే పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి? ఎందుకంటే పేరెంట్స్ యొక్క హై ఎక్స్పెక్టేషన్స్ వల్లనే వీళ్ళు ఈజీ మనీకి ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అంటే ఇక్కడ మనీ ఎందుకు అవసరం? ఎలా ఉంటుందంటే ఫస్ట్లో ఈ యాప్స్ అనేవి ఒక 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు పంపిస్తాడు. అరే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చేసినాయా అని మళ్ళీ పెడతాడు. మళ్ళీ అలాగా అట్రాక్ట్ చేస్తాడు. చూడగా లేకపోతే ఆడగా అరే నాకు ఎక్కువ వస్తున్నాయి కదంట. అలా ఒక కేసు ఈ మధ్యనే, వాళ్ళు ఏంటంటే వాచ్మెన్ 15 లక్షలు పోగొట్టాడు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? అప్పు చేసి కట్టేశారు. మా పిల్లోని చంపేస్తారేమో. అంటే పేరెంట్సే అలా ఉంటే ఇంకా పిల్లలు ఎందుకు చేయరు? మా నాన్న కట్టేస్తాడు, లేకపోతే మా అమ్మ కట్టేస్తుంది. ఒకసారి ఒక మేడము అంటే వాడు ఎంత బాగా ఇచ్చేసాడు, గేమ్స్ ఆడుతుంటే 10,000 పోతున్నాయి. 10,000 పదే వస్తుంది అనుకుందంట. తర్వాత ఇంటికి వచ్చేసి 1,00,000 రూపాయలు పోయింది ఒక 1 అవర్లో. అది వెంటనే అరే ఏంటి ఇలా వస్తుంది అని అబ్జర్వ్ చేసుకుని వెంటనే బ్యాంక్ మెసేజ్ పెట్టడం, లేదా బ్యాంక్ ఫోన్ చేసి అడగటం చేస్తే అయిపోయేది. బ్లాక్ చేసేస్తే చేయలే, ఏదోలే వస్తుంది అదే రిపీటెడ్గా వస్తుందేమో అనుకున్నాను. అంటే ఆ పిల్లవాడు ఎందుకు అలా చేశాడు అంటే, వాడు ఫాదర్ ఏంటంటే 1 రూపాయి అడిగినా లేకపోతే ఏదైనా కొనుక్కుందాం అని అడిగితే వెంటనే తిట్టేయడం కొట్టేయడం చేసేవాడు. వాడికి ఇక్కడ ఫస్ట్లో కాస్త ఆడేవాడంట, ఆడితే ఎందుకని చెప్పి బ్లాక్ చేశారు వాళ్ళందరూ, ఈ అకౌంట్స్ అన్ని మార్చేసి. కానీ వాడు తెలుసుకున్నాడు ఎందుకు అంటే, నువ్వు పిజ్జాకి అడిగినా ఇవ్వలేదు, ఒక చాక్లెట్కి అడిగినా ఇవ్వలేదు, ఇక్కడ వస్తున్నాయిగా. వాడికి అలా వచ్చిన, అవును వాడు అన్నాడు నాతోటి, అవును మా అమ్మ ఇవ్వలేదు, మా నాన్న ఇవ్వలేదు, మా నాన్న అడిగితే కొడతాడు, నాకు ఎందుకు కొట్టించుకోవాలి, ఇది నాకు ఈజీగా అనిపించింది, నేను చేస్తాను. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈజీ మనీకి అలవాటు పడుతున్నారంటే మనం అసలు ఏం చేస్తున్నాం? ఒక ఫంక్షన్కి మనం పిల్లల్ని తీసుకెళ్తున్నామా? మన నలుగురం కలిసి హ్యాపీగా కూర్చొని భోజనం చేస్తున్నామా? నలుగురు కలిసి ఒక షాపింగ్కి వెళ్తున్నామా? లేదుగా. అంటే ఒక ఫంక్షన్కో వెళ్ళినప్పుడు ఎక్కువ మంది కనిపిస్తారు, మన బంధువులు కనిపిస్తారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. రకరకాల వ్యక్తిత్వాలు అనేవి అక్కడ కనిపిస్తాయి. అవేమి ఉండటంలా ఇంట్లో, స్కూలు, లేకపోతే కాలేజ్, లేకపోతే హాస్టల్, ఇదేనా లైఫ్? ఇంకేమీ లేదా? అంటే మనం నిజంగా హ్యాపీగా బ్రతకాలి అంటే నాలెడ్జ్ అనేది 30% కావాలంట, ఫ్యామిలీ నాలెడ్జ్ అనేది 65% కావాలంట. కానీ మనం ఇస్తున్నామా? 65% ఏమో ఈ చదువు ఇస్తున్నాము, ఒక 30 ఏమో ఇది ఇస్తున్నాం. దాంతో వాడు ఏం తెలుసుకుంటున్నాడు అసలు? జనరల్గా నేను చూస్తుంటే ఒకసారి ఏదో మీటింగ్లో ఒక చిన్న బాబుని పిలిచి, నీ పేరేంటి, నాన్న పేరేంటి, అమ్మ పేరేంటి, నాన్నమ్మ పేరేంటి నాకు తెలియదు అన్నాడు. అంటే మనం ఏం నేర్పిస్తున్నాం, ఏం చేస్తున్నాం? అంటే ఒక క్లమ్జీ మైండ్ అయిపోయేటప్పటికి తాత్కాలిక ఆనందం కోసం వెంపర్లాడుతున్నారు. ఎక్కడ తాత్కాలిక ఆనందం వస్తుంది? ఈ బెట్టింగ్స్, ఈ యాప్స్ అనేవి చాలా విపరీతంగా ఎక్కువైపోయాయి. బట్ కానీ వాటి గురించి మనం పిల్లలకి చెప్తున్నామా? చెప్పట్లేదు. వాడు ఆడేసి వాడు పాడైపోయాక అప్పుడు తిట్టడం కొట్టడం చేస్తున్నాం. బట్ కానీ టీనేజ్కి వచ్చే ముందే నాన్న ఇలా ఉంటే, అది ఎప్పుడు చెప్పాలి? వాడు బాధగా బెంగగా ఉన్నప్పుడు కాదు, కూల్గా ఉన్నప్పుడు నాన్న ఇలా కొన్ని ఉంటాయి, బీ కేర్ఫుల్ అంతే. అలా అని పదే కూడా చెప్పకూడదు.
ఎప్పుడో వాడు ఫ్రీగా ఉన్నప్పుడు కాస్త ఇలా ఉంటున్నానన్న జాగ్రత్త అంతే. అలా ఎప్పుడైతే అలా చెప్పామో కాస్త వాడు ఫ్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇలా ఒక మేడము ఇలాగే చెప్పింది. చెప్పినప్పుడు మేడం పిల్లల్ని ఎలా ఇచ్చేయాలంటే నేను చెప్పాను, వాడు ఏమైనా తప్పు చేసినప్పుడు కాస్త కూల్గా ఉండి మీరు అప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా స్మూత్గా డీల్ చేసుకోండి మేడం అంటే 1 year తర్వాత మేడం చెప్పింది, మేడం నేను ఒకసారి వీడు ఇలాగే ఆడుతుంటే ఒక 20,000 పోగొట్టాడు, వెంటనే వచ్చి నాకు చెప్పాడు అని. పోగొట్టే చెప్పాడు అంటే చూసారు. తర్వాత వాళ్ళ మదరు కాస్త వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే కంప్లైంట్ ఇవ్వటం చేయటం, ఆ డబ్బులు వెనక్కి వచ్చేసాయి. అదే రియాక్ట్ అవ్వకుండా చెప్పకుండా కొట్టేసి చేస్తే ఇంకోసారి ఆడినా ఇంకోసారి చేసేస్తాడు. కానీ 1 yearలో మళ్ళీ ఆడలేదంట వాడు. అంటే చూసారు అక్కడ, అంటే అక్కడ ఫ్రీగా మదరు కమ్యూనికేట్ చేయడం కానీ మదర్ చెప్పడం వల్ల కానీ వాడు వెంటనే వెళ్ళి చెప్పేశాడు. అంటే ఆ అట్రాక్షన్ అనేది పిల్లలకి వెంటనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే పదే పదే యాడ్స్ చూస్తున్నాం అనుకోండి మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఒక 1 year కాదు 6 years అమ్మాయికి నాకు స్లిప్పర్స్ కావాలని 1 year స్లిప్పర్స్ వేసుకోవట్లా. ఏంటా అనేది అబ్జర్వ్. ఒక రోజు షాప్కి వెళ్ళాను నేను, కమలాకర్ గారు వెళ్ళినప్పుడు షాప్లో ఒక 6 years అమ్మాయి బాగా ఏడుస్తుంది, నాకు ఆ చెప్పులే కావాలని చెప్పి. ఇంకొక బేబీనేమో ఒళ్ళో పట్టుకుంది, ఆమె కొట్టేస్తుంది. ఆ చెప్పులు లేవంటున్నారు కదా, వినవా నువ్వు ఈ కొనుక్కో అంటే నేను పిలిచా దగ్గరికి. మా సార్ ఏంటి అలా పిలుస్తున్నా అంటే పాపం అలా కొడుతుంది అంటే నేను, ఎందుకంటే మా పిల్లలు అదే తిడతారు, మా అక్కగారి పిల్లలు కూడా అంటారు మీ పిల్లల్ని నేను కొట్టడం చూడాలంటే నేను ఇప్పుడు వచ్చి కొట్టలేదు, అందుకు అలా కొడుతుంటే నాకు బాధ వస్తుంది అని పిలిస్తే ఏంటి నాన్న అంటే నాకు ఆ చెప్పులు కావాలని. వాళ్ళ మదర్ని అడిగితే వాళ్ళ మదరు చెప్పలేకపోతుంది. అరే ఏంటి మేడం చెప్పండి అంటే టీవీలో యాడ్ వస్తుంది అన్నమాట, ఇలా నడుస్తూ ఉంటుంది విస్పర్, ఇలా నడుస్తూ ఉంటుంది కదా ఆ చెప్పులు కావాలి. ఓకే అంటే అవి నడిచేస్తూ ఉంటాయి కదా, అంటే నేను వేసుకోగానే నడిచేస్తాను కదా మేడం అంది. నాయన ఇంత తెలివి అని చెప్పేసి వాళ్ళ మదర్ ఇంకో బేబీని ఎత్తుకుంది కదా, తీసుకొని వచ్చి నాన్న ఇదిగో ఇది చూడు మీ తమ్ముడే కదా అంటే అవునా, మీ తమ్ముడికి పాస్ పోసినప్పుడు నెంబర్ 2కి వెళ్ళినప్పుడు ఏం పెడతారంటే ఇది పెడతారు కదా అని. అవునా అది అవే అన్న. నిజమా అంది. నిజమే కావస్తే చూడు నేను చూపిస్తే వాళ్ళ మదర్ దగ్గర ఉంటే చిచ్చి అయితే ఇది వద్దు నాకు అని చెప్పులు వేరే తీసుకో. 1 year నుంచి చెప్పులు వేసుకోలేదంటే ఆలోచించండి. వాళ్ళ మదర్ కూడా అది చెప్పడానికి సిగ్గుపడింది. సో కాబట్టి ఇలా ఉంటే అది చాలా సింపుల్ అంటే కానీ చాలా పవర్ఫుల్. ఆ చిన్న వాళ్ళని ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే పిల్లలు విధానంలో కానివ్వండి, మనం ముందుకెళ్తున్న క్రమంలో కానివ్వండి, పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నాం ఏంటనేది చూసినప్పుడు ఇలాంటివి తగ్గడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు మన మాట వినటం లేదా అంటే మనం చెప్తున్నామా, ఈ అమ్మాయి విషయం మనం చూస్తే చెప్పలేదుగా. అవును. కాబట్టి పెద్ద పెద్ద విషయాలే కాదు, చిన్న విషయాల్లో మనం వాళ్ళు మనం వింటున్నామా లేదా, మనం వింటున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వింటారు. సో ఆ వినే కెపాసిటీని మీరు ఫస్ట్ డెవలప్ చేసుకోండి, వాళ్ళకి టైం ఇవ్వండి. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళు మీ మాటని బాగా వింటారు. బట్ ఒక్కొక్కసారి విననప్పుడు వదిలేసేయండి అంతే. ఎప్పుడైతే వదిలేసామో మళ్ళీ కాసేపటికి వచ్చేసి అమ్మ అని పక్కన కూర్చుంటారు, నాన్న అని పక్కన కూర్చుంటారు, అంటే వాళ్ళకి ఉంటుందిగా. కాబట్టి ఆ టైంలో మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవటం అనేది చేయొద్దు. అలా ఉంటే మటుకు వాళ్ళు బాగా వింటారు. సో మ్యామ్ వన్ ఫైనల్ థింగ్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఇటు పేరెంట్స్కి కానీ ఇటు పిల్లలకి కానీ మీ తరఫు నుంచి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఒకటే నాన్న నేను చెప్పేది, ఎందుకంటే పేరెంట్స్గా పిల్లలకి కానివ్వండి ఇటు పేరెంట్స్కి కానివ్వండి ఒక్కటే, అంటే వాళ్ళతో మనం ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం అంటే అదే అంటున్నా, టాకు, టచ్, టైము, ట్రస్ట్, ఈ 4 Tలు ఉంటే వాళ్ళు మీరు హ్యాపీగా ఉంటారు. బట్ కానీ కొన్ని విషయాలు అంటే ఎందుకంటే మనం పేరెంట్స్కి కొంత టైమే స్పెండ్ చేస్తున్నాం, స్కూల్స్లో కానివ్వండి హాస్టల్లో పడేస్తున్నాం, మార్నింగ్ 7 to ఈవినింగ్ 9 వరకు. అంటే అంత టైం వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తున్నప్పుడు అంటే చదువు అనే 3 అక్షరాల వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, మనం అలా చదువుకున్నామా అనేది ఆలోచించగలగాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. దానికి తగిన విధంగా మీరు మౌల్డ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఇలా ఉన్నాను, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, లేకపోతే నేను గొప్ప సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను, నేను అవ్వలేకపోయాను, నువ్వు అవ్వరా అని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టద్దు. ఓకే, ఎంత ఫ్రీగా మీరు ఉండగలిగితే అప్పుడు వాళ్ళు కూడా అంతే ఫ్రీగా ఉంటారు. బట్ వాళ్ళు అసలు ఎందులో ముందుకెళ్ళాలనుకుంటున్నారు అనేది
అబ్జర్వ్ చేసుకుని దానికి తగిన విధంగా మా వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటారు. బట్ ఇంకొకటి ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నా కంపల్సరీ పంపించేసేయండి. హాలిడేస్ వస్తే చాలు, మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు లేనప్పుడే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఏం చేస్తారు చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వెళ్ళిపోతారు వెనకాలే, వద్దు. అవును, అపోజ్ చేస్తుంటారు, ఇది చేయొద్దు, కాబట్టి అది అమ్మమ్మ నాన్నమ్మల దగ్గరికి మీరు పంపించేసేయండి. అలాగే మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేయమండి. ఎప్పుడైతే అలా స్పెండ్ చేస్తారో మీ వాల్యూ, మీ విలువ పిల్లలకి తెలుస్తుంది. అలా తెలియాలి అంటే మీరు పంపించండి. అరే వాళ్ళు నెగిటివ్ చెడ్డ చెప్తారు, ఏం అవసరం లేదు. ఎవరి గురించి నెగిటివ్ చెప్పదు, ఎవరి గురించి పాజిటివ్ చెప్పదు. వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు. ఎప్పుడైతే అలా పంపించగలిగారో, ఎప్పుడైతే మీరు వాళ్ళతో ఫ్రీగా ఉండగలిగారో, అప్పుడు మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. సో చూస్తున్నాం కదా, అంటే మనం ఇళ్లలో పిల్లల్ని మనం ఏ విధంగా చూస్తామో అదే విధంగా పిల్లలతో మనం ఎంత టైం స్పెండ్ చేస్తాము, వాళ్ళ మాటల్ని ఎంతవరకు కూడా మనం అర్థం చేసుకుంటాం అనే దానిపైనే కంప్లీట్లీ బేస్ అయి ఉంటుంది. సో పిల్లలకి ఎప్పుడు కూడా గ్యాడ్జెట్స్ ఇచ్చే బదులు వాళ్ళకి మీ టైం ఇవ్వండి. అదే విధంగా మీ పిల్లలు ఎలాంటి విషయాలలో సఫర్ అవుతున్నారు అన్నవి కూడా తెలుసుకోండి. అలాంటప్పుడే మనకి సైకలాజికల్ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ వస్తూ ఉంటాయని మేడం గారు చెప్తున్నారు. సో ఈ విధంగా పిల్లలకి టైం ఇచ్చి పిల్లలతో స్పెండ్ చేసి హ్యాపీగా ఉందాం.